మీరు అనుకుంటారొచ్చు అబద్దాల వాగ్దానాలతో గద్దెనెక్కిరని. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్తోనే పతనం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారండి. కూసుందాం, అవసరమైతే దేనికంటే దానికి. మేమేమంటున్నాం, ప్రశ్నించామని. పేద పిల్లల ఫీజులు ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్ల ఫీజులు, ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్ల ఫీజులు, 12,50,000 కోట్ల అయింది. రోజుకు ఒక్కొక్క మిగిలిన భూములు భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎంట్రీని తాగమంటాం. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాట్లాడారు. ఎంట్రీని తాగి సవమంటారు. ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ఆ ప్రజలు ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగి గెలిపేమని, గెలిపించడానికి ఎంట్రీని తాగమంటాం, గెలిపించడానికి బాయిల దూకమంటాం. రైతులే కదా నేను గెలిపించింది ఈ మోసపు వాగ్దానాలకు. రైతులని రక్తం చల్లుతుంటావా? రైతులు కన్నీళ్లతో నేర్చుకున్నారు. పంటలు ఎండిపోయినాయి, నాట్లు వేయక మొత్తం అన్ని రకాల సమస్యలు. రైతులకు ఈ రకంగా మాట్లాడు, రక్తం చల్లుతా, కొవ్వు చల్లుతా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే రాజ్యాంగ భాషన ఎందుకు అడగదు మీడియా? ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? అవినీతి వల్ల వచ్చింది. రెండోది, మేమేమంటున్నాం, చాలా ఉన్నాయి అడిగేటి. తులం అడిగేటి ఉన్నది, అత్తలకు 4,000 అడిగేది, కోడలకు రేపు. ముఖ్యం అది ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల బిడ్డలు, పేద తరగతి బిడ్డలు. రేవంత్ రెడ్డి పిల్లలు గారు మన్మలతో ఫుట్బాల్ ఆడుతుంది పుట్టలేదు. వాళ్ళు మన్మలతో ఫుట్బాల్ ఆడుతుంది పుట్టలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు ఒకటై ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చేస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మర్ గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు? కాబట్టి అదే అడుగుతుంది. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్లు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులో కూడా సర్టిఫికెట్ లేవు. ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు ఈ రోజుకు 3,000 కోట్ల ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు? ఫీజు ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు కమిషన్. గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టిర్రు? మా ప్రాంతం అంతా రోజు 10 శవాలు వస్తుంది. ఎవరు అడగాల? చచ్చిపోయిన 120 మందికి ఇంత డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళ శవాలు లంచాలు ఎక్కడికి వెళ్ళిస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాం. కానీ ప్రధాన సమస్య ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసుకున్నాం. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా పత్రిక వరకు చెప్పాను. నిన్న 150 సార్లు ఉప ముఖ్యమంత్రి సీతక్క గారిని 53 సార్లు కలిశారు. కావాలంటే తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. ఒక్క నిధులు లేదు. ఇది ప్రాంతానికే పరిమితంగా రాష్ట్ర వ్యాప్త సమస్యలు మాట్లాడుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాను అడుగంటించారు. ఎన్ని రకాలుగా రూపాయలు లేదు. కూలిపోయిన నిజాం సాగర్, కాలిపోయిన నిజామాబాద్ జిల్లా. వాడు ఆదుకునేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. వ్యక్తిగత విమర్శలు నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి, మేము వేదికల ద్వారా ప్రశ్నిస్తాం. ఇక్కడ ఏం చేశారు నిరుద్యోగులు? ఎందుకు తాగాల? మీరు కన్నారా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి ఏమైనా పెంచిండా? లేకపోతే నేను చేసుకుని బతారు. మా లెక్క మేము దుబాయ్ బతికినట్టు బిడ్డను బతికించారు. కానీ ఎంట్రీ దాకా ఎందుకు తాగమంటారు? ఇది ప్రశ్న. రెండోది, 20 లక్షల మంది పేద విద్యార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. కొన్ని తెలుసు, రోజు 100 మంది ఫోన్లు చేస్తారు. అన్న సర్టిఫికేట్ ఇస్తలేదు, అన్న పై చదువులుకోవాలన్నా, పై ఉద్యోగాలకోవాలన్నా సర్టిఫికేట్ ఇస్తారు. తల్లిదండ్రులు అమ్మితే రక్తం తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు. సైకో, నాకు ఆనందం అనిపిస్తున్నారు, అందరూ ఏడుస్తాను. ఇదేం ప్రశ్నలు? ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలకు మాట చెప్పిన ఛాయలు అంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షల మంది మోసం పెట్టారు. కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు కొద్దిగా 10,000 రూపాయలు కమిషన్ మిగులుతుంది, వాళ్ళకు ప్రభుత్వాన్ని మిగులుతుంది. అందరూ దొంగలు పంచుక తింటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దయచేసి ఇది దొరలకో, రేవంత్ రెడ్డి సోదరులకో, కాంగ్రెస్ మాత్రం తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వచ్చింది. ఈ తెలంగాణ ఆదాయం 4 కోట్ల ప్రజలకు చెందాలి. ఇది ఒకటే సమస్య కాదు, మేము ఇంకా చాలా ఉన్నాయి. అత్తల గురించి మాట్లాడతాం, కోడళ్ళ గురించి మాట్లాడతాం, వచ్చే నెల 4,000 గురించి మాట్లాడతాం. కానీ ముఖ్యంగా ప్రధాన సమస్యలు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ రోజు కుంటుపడ్డది. ఆ తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తాలు అమ్ముకుంటున్నారు. కాబట్టి నేను అన్న ఉద్దేశం అదే తప్ప ఇప్పటి నుంచి ఇదే కాదు. ప్రతి ప్రధాన సమస్య మీద 420 వాగ్దానాలు ఇచ్చారు. అవి అడుగుతాం. 62 వాగ్దానాలు ఇచ్చారు, అవి అడుగుతాం. 6 గ్యారెంటీలు అడుగుతాం. కానీ ప్రధాన సమస్య పిల్లలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్, ఎట్లా భూములు అమ్ముతున్నావు, ఆ భూములు డైవర్షన్ చేయి. 14,000 ఉన్నది, 45,000 ఎక్సైజ్ ఆదాయం అయింది. వాళ్ళకి 10,000 కోట్లు, 2,800 కోట్లు కోలి నాన్ రిఫండబుల్ బడ్జెట్ వచ్చింది. మన సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం పెడితే, ఎక్సైజ్ యాక్షన్ పెడితే 2,860 కోట్లు వచ్చింది నాన్ రిఫండబుల్ బడ్జెట్. అదని పిల్లలకు
అదని ఇవ్వండి పిల్లలకు. ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఎన్నికల్లో మీరు గతంలో పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చారనే కారణంతో కాంగ్రెస్ నేను రమ్మన్నది ఏంటంటే ఆ చర్చకి రమ్మన్నాను. ఈ రోజు మిమ్మల్ని రమ్మడానికి నేను చెప్తున్నది నేనేమి ఇచ్చాను, ఏం చేశాను, మీరేమి ఇచ్చిండ్రు, ఏం చేశారు. అవసరమైతే కాగితాలు రాసుకుందాం, బ్యాలెన్స్ షీట్ రాసుకుందాం. మీరేమి ఇచ్చిండ్రు, ఏం రాయలేదు, ఏం చేయలేదు. నేను ఏమి ఇచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు నా స్థాయి నాయకులు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఒక సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు అండి. భూపతి రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఇంకా నామినేటెడ్ పోస్టులతో నేను చర్చలు చేయను, మంత్రులు రమ్మంటున్నాను. ఇప్పుడు నేను శాసనసభ్యులు వాళ్ళ కూర్చొని మాట్లాడదాం, మీడియా ముందు మాట్లాడదాం, చర్చలు చేద్దాం. నేనేం మాట్లాడాను, ఏం చేశాను, ఈ రోజు మీ ద్వారా చెప్తున్నాను. బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికల్లో వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో చెప్పాను, ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారం వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం కట్టిస్తాను. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీకర్ అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటున్న ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేని రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీ పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, గాని దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలు 20 లక్షలు కడుతున్నాం కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో వాటా ఉంది, వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ప్రధానంగా వాళ్ళు అడిగేది రూపాయికి వైద్యము, సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తాను. అదే చెప్తున్నారు. నేను ఆ రోజు అన్నది ప్రభుత్వం కట్టేయకపోతే కట్టిస్తానన్నా. ప్రభుత్వంతో 3,000 ఇల్లు కట్టించాను. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతితో కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాల్వ్ చేస్తుంది. కాంగ్రెస్ నేతలు అన్నారంటే ఎంతమందికి ఇచ్చారా? అదే చెప్తున్నాను కదా, సుమారు కోట్ల రూపాయలు అంటారు. కావాలంటే బట్టి రిపోర్ట్ పంపిస్తాం. ఎల్ఓసీలు మొత్తం పంపిస్తాం. ఈ రోజు నాకు పవర్ ఇచ్చింది. 6 నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే కోట్ల రూపాయలు పేదలకు వస్తాయి. హింసలో కావచ్చు, బస్వ తారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు. సో ఈ వివాదం ఎట్లా ముగింపు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, కాన్స్టిట్యూన్సీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్తారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు పోలీసులు తోయట్లేదు, మంచిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు అధికారంలో ఎవరు? మేము అడుగుతున్నది ఏంటి? అవును, రేపు పిల్లలు అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఒకవేళ చెప్తున్నాను ఈ రోజు ఇంకొకటి, మీరు ఏదైతే తులమిస్తామో లేకపోతే ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ నాయకులు ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకూడదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్ కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు. లేకపోతే ప్రభుత్వం నుంచి